అరే సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళు అందరికందరూ రాజమౌళిలే అవుతున్నారులా. కనిపించి కనిపించకుండా బుడ్డ బుడ్డ బొమ్మలు చిన్న చిన్న సినిమాలు ఇడుచుకుంటా ప్రచారాలు చేసుకుంటాండ్రు. ఇక అవి చాలా అన్నట్టు ఉత్తుత్తగా కొట్టుకునుడు ఉత్తుత్తగా తిట్టుకునుడు చేసి ఫుల్లుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అవును కానీ గిదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈగో గీ సినిమా ముచ్చట కూడా అచ్చంగా గట్లనే కొడుతున్నది. ఆనం సార్ రియల్ స్టోరీతోని సి కళ్యాణ్ సార్ తీసే రంబతో చెలికాడనే సినిమా ఎప్పుడెప్పుడా అని టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ కాడ నుంచి ఎదురు చూస్తుంటే అసలు కథ షూటింగ్ కూడా పోయేటట్టుగా అనిపిస్తలేదు. మరి ఆ సినిమాలో హీరోగా వేరేటోళ్ళం పెడతారని ఇట్లా ఎరకైందో ఏమో కానీ నా స్టోరీ పెట్టి సినిమా తీస్తేందుకు నువ్వెవర్రా అని రియల్ హీరో ఆనం సారు మస్తు మస్తు గరమైండు. ఈ చిల్లర పనులు చేస్తావు కాబట్టి నీ పేరులో చిల్లర ఉంది. అసలు నువ్వు నన్ను తిట్టడానికి నువ్వెవరు? నా నెల్లూరుడైతే వదిలేస్తా. అసలు నువ్వెవర్రా? అరే సినిమా ముచ్చట మర్చిపోయి గా భూమి పంచాయతీనే కడుపులో పెట్టుకున్నాడు ఆనం సారు. అందుకనే గిట్లా నిర్మాత మీద గరమవుతున్నాడు. గిట్లా ఏషాలు వేసుకుంటుంటే నన్ను లీడర్ లెక్క వేసలేడు అనుకున్నట్టున్నాడు. ఎమ్మటి అలా పార్టీలకు వెళ్ళి పంక పార్టీలకు పోతానన్న బొత్స సత్తనకు సురుకు పెట్టినంత పని చేసిండు. దొంగ ఎప్పుడు దొంగల పార్టీలోనే ఉంటాడు అని చెప్పడం తప్ప ఆగో సార్ మాటకు రెండు దిక్కుల పదునే ఉన్నది. మరి గింత మాట అన్నాక సత్యాన్ని నోకుంటాడా? నన్ను దొంగ అనేటందుకు ఆయన మన సొక్క మనిషా అని అన్నాడు. అంటే అందరు గసంటోళ్ళే అన్నట్టు. మరి ఆ దొంగలలో ఎవరు పెద్దోళ్ళో ఎవరు చిన్నోళ్ళో కానీ ఈ నిర్మాత కళ్యాణ్ సారు హీరో ఆనం సారు కోపాలు మర్చి ఒక మాట మీదకి వచ్చి రంబతో లాలికాడు సినిమా తీస్తే చూడాలని ఆనం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారో ఏమో.